వీక్షకులకు స్వాగతం, నమస్కారం. గత 19 మాసాలుగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీ అధ్యక్షుడిగా చేసిన పరామర్శ యాత్రలు, వాటి ద్వారా ఆ పార్టీకి లభించిన సేవా యాత్రలు, దీనివల్ల ఈ యాత్రలు సేవల వల్ల జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏమైనా మేలు జరిగిందా, వనగూరిందా, కనీసం జగన్మోహన్ రెడ్డి కన్నా మైలేజ్ వచ్చిందా, అసలు జగన్మోహన్ రెడ్డి ఎన్ని యాత్రలు చేశాడు, ఎంతమందిని పొట్టన పెట్టుకున్నాడు, ఎందుకు ఈ యాత్రలు చేశాడు, అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. జగన్ పరామర్శ యాత్రలు అవి చావులకు తప్ప దేనికి పనికి రాలేదు, ఎందుకు చేస్తున్నాడంటూ ప్రజలు నిలదీస్తున్నారు. మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ అధినేత అయినా యాత్రలు చేసేటప్పుడు ప్రధానమైన లక్ష్యం ఏముండాలంటే ప్రజలతో కనెక్ట్ ఉండాలి. డిస్కనెక్ట్ ఉండకూడదు. నంబర్ 1, ప్రజల్ని ఆకట్టుకోవాలి. నంబర్ 2, అప్పుడు ఆ పార్టీకి, ఆ వ్యక్తికి, ఆ సంస్థకి ఉపయోగం జరుగుతుంది. నా ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, సబ్జెక్టులోకి వెళ్ళే ముందు, జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో ప్రజలు ఆయన్ని కలవకూడదు, ఈయన ప్రజల్ని కలవకూడదు. వెళ్ళేటప్పుడు పరదాలు కట్టేసేయాల. ఈయన వాళ్ళు చూడకూడదు, వాళ్ళని ఈయన చూడకూడదు. చెట్లు కొట్టేయాలా. ఇది కదా గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు. మరి అనూహ్యంగా అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు యాత్రల పేరుతోటి ప్రజలలో మిక్స్ అయిపోయి రచ్చ చేసి కొంతమంది చావుకి ఎందుకు కారణం అవుతున్నాడు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, దీనివల్ల ప్రజలకు ఉపయోగమా, నష్టమా? ఆ పార్టీకి ఆయనకి ఏమన్నా లబ్ధి పొందే అవకాశం ఉందా? ఇంత డిస్టర్బెన్స్ అవటం వల్ల ప్రజల్లో భయభ్రాంతులు కలిగిస్తే ప్రజలు ఆదరిస్తారా? ఏ రాజకీయ నాయకుడినైనా ప్రజల్ని మీరు భయభ్రాంతులు చేస్తే ప్రజలు ఎట్లా ఆదరిస్తాడు? ఏ రాజకీయ నాయకుడినైనా? పార్టీలకు అతీతంగా మాట్లాడదాం. సో ఈయన చేస్తున్న దాంట్లో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా ప్రధానమైన ఆలోచన. ఇప్పుడు మనం ఆయన యాత్రల పరంపర ఒకసారి, టైం కన్స్ట్రైంట్ కాబట్టి కొన్ని అంశాలను మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మొదటగా మీరు అన్నట్టుగా పదవి పోయిన తర్వాత వినుకొండలో రషీద్ అనే ఒక ఇద్దరు రౌడీజానికి సంబంధించిన వాళ్ళు కత్తులతో పొడుచుకొని రషీద్ అన్న వ్యక్తి చనిపోయాడు. సో ఆయన్ని పరామర్శించడానికి వినుకొండలో అప్పట్లో మొదటిసారి పరామర్శ యాత్ర మొదలుపెట్టి వెళ్ళాడు. మొదటి యాత్ర అది బహుశా మనకు గుర్తున్నంత వరకు అది మొదట్లో జరిగిన సంఘటన. ఆ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ వినుకొండలో దౌర్జన్య కాండ జరిగింది, ప్రజలకి ఇన్కన్వీనియంట్ జరిగింది, రచ్చ జరిగింది, లొల్లి జరిగింది. తర్వాత రషీద్ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని అప్పట్లో అందరూ అనుకున్నారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే, భారతదేశాన్ని కుదిపేసిన ఒక మద్యం స్కామ్లో, ప్రభుత్వం నడిపించినట్టుగా చెప్పబడుతున్న మద్యం దుకాణాల్లో వీళ్ళ మనుషులను పెట్టి పైసలు ఇటు పైసలు అటు జరిగినాయి కదా ట్రాన్సాక్షన్. అందులో ఈయన ఒక పాత్ర పోషించాడు. అందుకని వెళ్ళాడు. అప్పట్లో జస్ట్ ఆర్డినరీ కార్యకర్త అని వెళ్ళలా. అది తర్వాత వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన సంఘటన మనం చూసుకున్నట్టయితే, గుంటూరు మిర్చి యార్డు దగ్గర ఒక పరామర్శ యాత్ర పేరుతో ఒక యాత్ర చేశాడు. అప్పట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది, వెళ్ళొద్దు అని ఆంక్షలు పెట్టారు పోలీసులు. ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు పెట్టింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి యాత్రలకు పర్మిషన్ లేదు. అది ఆయనకి తెలిసిన విషయమే, తెలియదని అనట్లా. కానీ కోడుని ఉల్లంఘించి, పోలీసు ఆజ్ఞలని ఉల్లంఘించి మిర్చి యార్డు దగ్గరికి వెళ్ళాడు. సరే, మిర్చి యార్డు దగ్గరికి వెళ్ళిన పర్పస్ ఏంది? మిర్చి రైతుల్ని ఓదార్చడం, లేదా వాళ్ళని సంజాయించడం, లేదా వాళ్ళకి ధైర్యం చెప్పడం. అది వదిలేసి మిర్చి యార్డులో ఆ మిర్చికి సంబంధించిన బస్తాలని విధ్వంసం చేస్తే ఎవరికి నష్టం? నంబర్ 1 రైతులకి. నంబర్ 2, ఆ మిర్చి బస్తాలు ట్రాక్టర్లు వేసుకొని దొబ్బుకుపోయారు వాళ్ళ మనుషులు. దొంగతనం చేశారు. అంటే మన భాషలో చెప్పాలంటే దొంగతనం చేశారు. సో దీనివల్ల ప్రజల్లో ఈ పార్టీకి, ఈ నాయకుడికి ఏ విధమైన అభిప్రాయం కలగజేసే విధంగా మిర్చి గుంటూరు యాత్ర ఉంది? అసహ్యం వేస్తుంది రైతులకి. నష్టం కలిగితే ఎవరికైనా అంతే కదండి. తర్వాత రాప్తాడులో ఒక పర్యటన పెట్టుకున్నాడు. ఎవరినో చనిపోయిన వ్యక్తులను పరామర్శించడానికి వెళ్ళాడు. రాప్తాడు దగ్గర ఏం చేశారు? పోలీసులు రోడ్డు నేరోగా ఉంది, పెద్ద ఎత్తున జన సమీకరణకి సాధ్యం కాదు అని ఈయన సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఆంక్షలు పెట్టారు. అది ఫాలో అవ్వాలి కదా. పెద్ద ఎత్తున జన సమీకరణతో వెళ్ళాడు. అంతటితో ఆగారా? హెలికాప్టర్ డ్యామేజ్ చేశారని చెప్పి హెలికాప్టర్ మీద పెద్ద చర్చ జరిగింది. ఇంతకీ ఆ హెలికాప్టర్ బెంగళూరు నుంచి రాప్తాడికి మాట్లాడుకున్నారు వాళ్ళు, మళ్ళీ బ్యాక్ మాట్లాడుకోవాలా. సో డ్యామేజ్ జరిగింది కాబట్టి బ్యాక్ వెళ్ళలేకపోయాడు అని చెప్పి దాని మీద దుమారం వేశారు. ఆ హెలికాప్టర్కి డ్యామేజ్ కావడానికి ప్రోత్సహించింది వాళ్ళ మనిషే. అవును. ఇది ఒక వివాదాస్పదమైన అంశంగా తయారైంది.
ఈ రాప్తాడు సంఘటన ప్రజల్లో మంచి మైలేజ్ వస్తుందా? ఇటువంటి సంఘటనలు చేస్తే ప్రజలు ఆదరించే విధంగా ఏ విధంగా కనెక్ట్ అవుతాడు ప్రజలకి? ప్రజలకు చిరాకు పడుతున్న పాటు పోలీసు అధికారులని, మహిళా పోలీసు అధికారులను విమర్శించి కూడా అలరపాలయ్యాడు. ఎస్, ప్రతి యాత్రలో కూడా పోలీస్ అధికారులను విమర్శిస్తూనే ఉన్నాడు. అది కూడా మనం కామన్ పాయింట్. అది అంటే అక్కడ మామూలుగా పోలీసు అధికారులు మగాడైతే ఒక రకంగా ఉండేది. ఆ రోజు అక్కడ ఎస్పీగా ఉన్న మహిళ, ఎస్, మహిళా కరెక్ట్. డిఎస్పీ కూడా మహిళ అనుకుంటా. అంటే ఆయన ఎవరన్నా ఉండని పోలీసు అధికారుని ప్రతి యాత్రలో కూడా బట్టలోపు తీసుకురావటమే. అంటే ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అంటే ఒక పక్క పోలీసు అధికారులను భయభ్రాంతులకు లోన్ చేయటం, బెదిరించటం, ఇంకొకటి ప్రజల్లో అశాంతి క్రియేట్ చేయటం. కానీ గమ్మత్తుగా ఆ పోలీసులు కూడా కేసు ఎక్కడ పెట్టిన దాఖలాలు కనపట్లేదు కదా సార్. భయపడతారు, ఇటువంటి వాళ్ళని చూసి భయపెడతారు. అంటే జనానికి భయం కలిగిస్తే ఓట్లు రావండి, భయాన్ని పోగొట్టాలా, అది కదా చేయవలసింది. ఇంకొక యాత్ర మనం పోలీసులు కూడా భయపడితే జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గులకి, దొంగలకి ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పుడు జరుగుతుంది అదే. ఇప్పుడు ఆయనకి, ఆయన పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ అదే. ఈ సూక్ష్మాన్ని గ్రహించాలి వాళ్ళు. తెనాల్లో గంజాయి బ్యాచ్ అంటే వాళ్ళ మీద రౌడీ షీటర్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. జైలుకి వెళ్ళొచ్చారు. జైలుకి వెళ్ళొచ్చి రౌడీ షీటర్స్ ఉన్న పేరున్న గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి తెనాలి వెళ్ళి ఆ రకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఆ సందర్భం కూడా ఒక పోలీసు అధికారిని కొడితేనే జరిగిన సంఘటన అది. కరెక్ట్. ఒక పోలీసు అధికారిని విధి నిర్వహణలో గంజాయి బ్యాచ్ కొడితే ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళి జనాల్లో రచ్చ చేస్తే అది ఏ విధంగా, ఎవరికి నష్టం, ఎవరికి కష్టం, ఎవరికి ఇబ్బందికరమైన పరిస్థితి. అది కూడా గంజాయి బ్యాచ్ని సమర్థిస్తున్నానని ఒక మెసేజ్ అయితే వెళ్ళింది కదా. ఒక సామాన్య ఓటర్ ఉంటాడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక పార్టీకి ఓటేస్తాడు. దీనివల్ల భయపడి పార్టీకి ఓటేయడు కదా. సామాన్య ఓటర్ సంగతి మనం మాట్లాడదాం. తర్వాత రెంటపాళ్ల పర్యటన మనకు బాగా గుర్తుంది. అరే వద్దు అని చెప్తే జన సమీకరణ చేశారు. సింగయ్య అనే వ్యక్తిని టైర్ కింద నిమ్మకాయ తొక్కిచ్చినట్టు తొక్కిచ్చేశారు. అది జగన్ రెడ్డి ఉన్న కారే, ఆయన కారే. వేరే కారే. దానికి మళ్ళీ ఇంకో నాటకం ఆడారు, ఇంకొక కారు అని చెప్పారు. తర్వాత అసలు ఈయన కారే అని తేలింది, కారులో ఈయన ఉన్నాడని తేలింది. అంతటితో ఆగారా? ఈ సంఘటనతో పాటుగా ఇంకొక ఇద్దరు చనిపోయారు. అంబులెన్స్కి దారి ఇవ్వకపోవడం వల్ల ఇంకొక వ్యక్తి, ఇంకొక ముగ్గురు మరణానికి కారణమైంది ఈ రెంటపాళ్ల పర్యటన. సింగయ్యని తొక్కి చంపాడు అనుకోండి, దాని మీద ఎఫ్ఐఆర్ నమోదైందా? మరి అక్కడ పోలీసులు ఏమి జగన్ రెడ్డిని విచారించినట్టు కనపడలేదు. విచారించాల, ఎందుకంటే జగన్ రెడ్డి గారి పేరే లేదు అందులో, డ్రైవర్ పేరు పెట్టారు. అది కారులో ఉన్నాడు కూడా సాక్షిగా, మరి కారులో సాక్షిగా పరిగణించాలి. ఖచ్చితంగా ఆ కారులోనే ఉన్నారు. ఈయనతో పాటుగా ఇంకో కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. పేరు నాని ఇంకెవరెవరు ఉన్నారు. సో ఇప్పుడు రెంటపాళ్ల సంఘటన జనాన్ని ఏ విధంగా భయభ్రాంతులు చేసింది. సరే చనిపోయాడండి కారు కింద, ప్రథమ కర్తవ్యం ఏంటి? అతను నాయకుడు అని కూడా నేను అంటలా. ఒక సామాన్య మనిషి అయితే, హ్యూమన్ బీయింగ్ అయితే ఫస్ట్ అతనికి అంబులెన్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అతనికి ముందు చేయాలా లేదా? అంటే తొక్కేసి పక్కన తొప్పల్లో పడేసి వెళ్ళిపోతారా? ఏమైంది మానవత్వం? నాయకత్వం తర్వాత సంగతి, మానవత్వం ఏమైంది? అక్కడ మంట కలిసిందా? ఆ చర్చ మన ఇద్దరం జరిపే కంటే కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు తెలుసుకోవాలి, వాస్తవాలు తెలుసుకుంటారు అని నేను అంటున్నా. లేటుగానైనా నిజాన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు ఇంకా నేర్చుకున్నట్టు ఏం కనపడలేదు. చాలా సంఘటనలు ఎగ్జాంపుల్ చూసిన తర్వాత చాలా మందికి రియలైజేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రాకపోతే ఇప్పుడు మనం చర్చించిన అంశాలు చూసిన వాళ్ళు కూడా విశ్లేషణ చేసుకోవాలని నా కోరిక. ఇప్పుడు ఇంకొక సంఘటన మనం చూద్దామండి. ఇబ్రహీంపట్నం దగ్గర గతంలో, ఇప్పుడు కాదు, ఇప్పుడు విషయం పక్కన పెట్టండి. గతంలో ఒకసారి జోగి రమేష్ ఇంటికి ఇబ్రహీంపట్నం దగ్గర ఏదో ఒక సందర్భంలో వెళ్తే పెద్ద ఎత్తున శ్రేణుల్ని ఆ సర్కిల్ దగ్గర జమ చేసి ఒక చిన్న పిల్లోడు, స్కూల్కి వెళ్ళే పిల్లోడు సైకిల్ వేసుకొని వెళ్తుంటే వాడిని ఆపేసి ఆ సైకిల్ గుంజుకొని సైకిల్ని గిర్ర 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 తిప్పి పగలగొట్టేశారండి. ఎందుకు సైకిల్ అంటే అంత భయం? ఎందుకు సైకిల్ను చూస్తే అంత కోపం? అది పిల్లల సైకిల్, పార్టీ గుర్తు సైకిల్, అది వేరు. వణుకు, సైకిల్ చూస్తే వణుకాళ్ళ. ఎందుకు? సో ఈ విధ్వంసం ప్రజలందరూ చూస్తుండగా పిల్లవాడి సైకిల్ లాక్కొని ఇరగొట్టి పంపిస్తే జనంలో మంచి అభిప్రాయం వస్తుందా, చెడు అభిప్రాయం వస్తుందా? బంగారు పాణ్యం ఒక పర్యటన తీసుకుందాం, ఇంకొక ఎగ్జాంపుల్. అక్కడ ఎవడదో మామిడి రైతు మామిడికాయలను తీసుకొచ్చి ట్రాక్టర్లో దొబ్బుకొచ్చేసి ఆ ట్రాక్టర్ నిండా మామిడికాయలు రోడ్డు మీద పోసేసి ఆ మామిడికాయలని తొక్కిస్తారా? సుమారుగా 3 లక్షల రూపాయలు విలువ చేసే మామిడికాయలు. అది ఎవరికి నష్టం? ఆ రైతుకి నష్టం. రెండోది, రైతు పండించిన పంట ఏదైనా అట్లా తొక్కిస్తే ఏ రైతు అయినా, ఏ మనిషి అయినా యాక్సెప్ట్ చేస్తారా? పండించిన 6 కాలం కష్టపడి పండించిన పంటని రోడ్డు మీద పోసి తొక్కిస్తే అది ఏ విధంగా ప్రజలు ఆదరిస్తారండి? ఏ మెసేజ్ వెళ్తుంది ప్రజలకి? ఆదరించరు కానీ మేము సైకోలు అని నిరూపించుకోవటమే. అంటే ప్రజల్లో ఏ మెసేజ్ క్రియేట్ అవుతుంది ఈ సంఘటనల వల్ల? సైకో నిరూపితం, అంతే కదా. ఇంకొక సంఘటన ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. పిన్నెల్లి సోదరులు, వీళ్ళ మీద ఏమి నేర ఆరోపణలు ఉన్నాయో అందరికీ తెలుసు. కొత్తగా మనం విశ్లేషణ చేయక్కర్లా. ఈవీఎంలు విధ్వంసం కానీ, జంట హత్యలు కానీ,
హత్య రాజకీయాలు కానీ హత్య కానీ పేక్ కొయ్యటం కానీ భారీ ఆరోపణలు ఉన్నటువంటి నేరస్తులు కదా వీళ్ళు. మంచినీళ్ళు అడిగిన మహిళని ట్రాక్టర్తో తొక్కించడం, అమ్మో చాలా ఉన్నాయి. అటువంటి ఘోరాలు చాలా ఉన్నాయి. అటువంటి బ్రాండ్ ఉన్న ఇద్దరు వ్యక్తులు జైల్లో ఉంటే పరామర్శ యాత్రకి వెళ్తే అంటే ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం ప్రజలకి? వాళ్ళని పరామర్శిస్తే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా, నేరస్తులను సపోర్ట్ చేస్తున్నావా? అలాంటి నేరస్తుల్ని కోరిని పక్కన పెట్టుకుంటే జనాలు భయపడి ఓట్లు వేస్తారని భ్రమలో ఉన్నాడు జగన్ రెడ్డి. భయపడి ఓట్లు వేయరండి, భయపడితే ఓట్లు వేయరు, భయపెడితే ఓట్లు వేయరు. ఇవి సూక్ష్మాన్ని గ్రహించాల. వల్లభనేని వంశీ జైలుకి ఎందుకు వెళ్ళాడండి? ఆయన ఒక దళితుడిని కిడ్నాప్ చేసిన కేసు, ఇది పార్టీ ఆఫీసును విధ్వంసం చేసిన కేసు, అత్యాయత్నం కేసులో వెళ్ళాడు. రకరకాల కేసులు ఉన్నాయి. ల్యాండ్ గ్రాబింగ్ కేసు, చాలా కేసు, దొంగతనంగా అమ్ముకున్న కేసులు ఉన్నాయి, ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్. ఇన్ని కేసెస్ ఉండి నేర ఆరోపణలు ఉండి జైలుకి వెళ్తే ఆయన్ని పరామర్శిస్తున్నామంటే ఆయన్ని సమర్థిస్తున్నట్టు. అంటే నేరస్తుల్ని సమర్థిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారండి మీరు నేరస్తుల్ని సమర్థించేది? ఎంత తప్పది. సమర్థించడంతో పాటు వల్లభనేని వంశీ అందగాడు కాబట్టి ఈర్ష్యపడి అరెస్ట్ చేశారన్నాడు. ఏం మాట్లాడండి, ఏం మాటలది? అందగాడైతే ప్రేమించుకుంటారు ఇద్దరు, ప్రజలకే సంబంధం. అవి అసందర్భోచితమైన మాటలు కదా. ఇంకొక అంశం మనం తీసుకున్నట్టయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన ఏం మాట్లాడాడు? తోటి ఎమ్మెల్యే, కొవ్వూరు ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యేని సోదరిమణి దగ్గర చుట్టం. ఆయన మాట్లాడిన మాటలు మనం మాట్లాడగలమా? అంత గలీజుగా చండాలంగా మహిళల్ని మాట్లాడుతుంటే, మహిళల్ని విమర్శిస్తుంటే, మహిళల్ని వేధిస్తుంటే, మహిళల మానసిక స్థితిని దెబ్బతీస్తూ ఉంటే, ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంటే అటువంటి వ్యక్తిని పరామర్శిస్తున్నామంటే అంటే మహిళల మీద ఈయనకున్న గౌరవాన్ని చెప్పకనే చెప్పాడు, స్పష్టం చేశాడు కదా. నాకు తల్లి మీద చెల్లి మీద గౌరవం లేదురా సన్నాసులారా, మిగతా మహిళల మీద నాకు ఎందుకు ఉంటుంది, నేను ఉంచుకొని నేను గౌరవించనని చెప్పాడు స్పష్టంగా. ఈ నల్లపరెడ్డిని పరామర్శించడం అనేది మెసేజ్ అదే కదా వచ్చింది. మరి ఆ మెసేజ్ వస్తే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు నిలబడతారా, వేరే గట్టు వైపు నిలబడతారా? ఏం మెసేజ్ వెళ్తుంది ప్రజలకి? జోగి రమేష్ ఏ విషయంలో జైలుకి వెళ్ళాడు? ఆయన మీద ఉన్న అభియోగాలు ఏంటి? కెమికల్స్తో మద్యం తయారు చేసి ప్రాణాలు తీసే వ్యాపారం చేశాడు. నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేయించి కూటమిని బ్లేమ్ చేయాల, బురద దల్లాలని కుట్టిల రాజకీయ యత్నం చేసి దొరికిపోయి జైలుకి వెళ్ళాడు. అడ్డంగా దొరికిపోయిన దొంగ కదా. మరి అటువంటి జోగి రమేష్ మీద గోల్డ్ కేసులు ఉన్నాయి, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఉన్నాయి, దొంగ ఇళ్ల పట్టాల కేసులు ఉన్నాయి. ఇట్లా 22 కేసులు ఉన్నటువంటి వ్యక్తి. మరి ఈ మధ్య కాలంలో లోకేష్ను ఉద్దేశించి ఆయన అనరాని మాటలు అన్నాడు. అదే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే అదే. ఈ విధంగా నేర ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక వ్యక్తిత్వం లేనటువంటి ఒక వ్యక్తిని పరామర్శిస్తే, సపోర్ట్ చేస్తే, ఆదరిస్తే ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి? అంటే అటువంటి మనుషులను నువ్వు ఆదరిస్తావంటే ఏం మెసేజ్ వెళ్తుంది మనకి ప్రజలకి? దీంతో పాటు కందుకూరు పొగాకు రైతులను పరామర్శ పేరుతో వెళ్ళి కూడా నాశనం చేశారు అక్కడ. కరెక్ట్. పొదిలి పొగాకు విషయంలో కూడా బేళం తొక్కి నాశనం చేశారు. కరెక్ట్. ఏదైతే గుంటూరు మిర్చి రైతులకు ఏది జరిగిందో పొదిలిలో పొగాకు రైతులకు కూడా అట్లానే డ్యామేజ్ జరిగింది కదా. వేళ్ళను నాశనం చేశారు. అక్కడ మహిళలు గుమ్ము కొడితే వాళ్ళని కూడా కొట్టారు వాళ్ళు. కరెక్ట్. మరి ఇటువంటి ప్రతి పర్యటన, నేను ఎగ్జాంపుల్స్ కొన్నే చెప్తున్నా, మీరు అన్నట్టు చాలా ఉన్నాయి ఇందులో. ఈ అంబటి రాంబాబు మీద అలిగేషన్స్ ఏంటి? అసలు ఆయన మాట్లాడిన మాటలు ఒక మనిషి, ఒక మాజీ మంత్రి మాట్లాడతాడా? అట్లా మాట్లాడిన వాళ్ళని సమర్థిస్తున్నాము అని అంటే చిన్నప్పుడు ఒక మాట అనేటోళ్ళు అండి, మీ ఫ్రెండ్స్ ఎవరెవరో చెప్పు, నీ మెంటాలిటీ ఏందో చెప్తా అనేటోళ్ళు పెద్దలు. అంటే ఈయన సమర్థిస్తున్న వాళ్ళు నేర ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తుంటే, సమర్థిస్తుంటే, ఆదరిస్తుంటే, ఓదారుస్తుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి? అంటే ఈయన ఎటువంటాడో చెప్పకనే తెలియవస్తా ఉంది. అంబటి రాంబాబు విషయంలో అంతటితో ఆగారా? ఒక కులాన్ని అంటగట్టారు. దానికి ఆయన చేసిన తప్పేంటి? ఆ కులాన్ని అంటకట్టడంలో లాజిక్ ఏంటి? అంటే కులాల మధ్య చిచ్చు పెడతారా? అదే అతని ఉద్దేశం. ఏ విధంగా రాజకీయం అండి ఇది? ఎట్లా ఏంది ఇది? ఆ క్రెడిబిలిటీ అంటే ఇది ఎంతవరకు ఏం మెసేజ్ వెళ్తుంది ప్రజలకి? నీచ రాజకీయాలు, వికృత రాజకీయాలు నేను చేస్తాను, వాడికి బ్రాండ్ అంబాసిడర్ నేను చేస్తున్నా, మీరు భరించాలి, మీరు నాకు ఓట్లు వేయాలని చెప్పి సందేశాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. అది గ్రహించాలనేదే మన కోరిక కూడా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. శాసన మండలిలో అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ మోషేరాజు, ఆయన కుమారుడి పెళ్లికి యథావిధిగా పిలుస్తారు కాబట్టి పిలిచారు. పెళ్లికి పిలిస్తే వెళ్ళి ఏం చేయాలండి? వధూవరుల్ని ఆశీర్వదించి మంచి మనస్సుతో రావాలి. పర్పస్ అదే కదా. ఈయన వెళ్ళింది ఏంటి అంటే బల నిరూపణ, బలయాత్ర, బందోబస్తు తోటి పెద్ద ఎత్తున జనాన్ని తీసుకెళ్తే వాళ్ళ తీసుకెళ్ళాడు. అక్కడ ఏమైంది? ఆ డెకరేషన్, పెళ్లిలో ప్రధానమైన అంశం ఏంటి? పాపం డెకరేషన్ చేసుకుంటారు, వధూవరుల్ని మనస్ఫూర్తిగా పెద్దలు వచ్చి ఆశీర్వదిస్తారు అనేది లక్ష్యం కదా అక్కడ. మరి జనాన్ని తీసుకెళ్ళి డెకరేషన్ మొత్తం నాశనం చేసి పగలగొట్టి గోల చేస్తుంటే చివరాఖరికి ఫస్ట్ టైం అండి నా లైఫ్లో
ఆ మోషేరాజు పెళ్లి కొడుకు తండ్రి మైక్ పట్టుకొని, అయ్యా బాబు ఈ నాశనం చేయకండి అయ్యా, ఖరాబ్ చేయకండి అయ్యా, ధ్వంసం చేయకండి అయ్యా, ఆగండి అయ్యా అని చెప్పి మైక్లో ఆయన విన్నవించుకుంటున్న దుస్థితి. అంటే పొరపాటున ఏ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఫంక్షన్ శుభకార్యాలు పిలవరు. శుభకార్యాలకు కాదు, అశుభకార్యాలకు కూడా పిలవరు. ఏ పెళ్లికి పిలిస్తే విధ్వంసం చేస్తారా అండి? అంటే విధ్వంసం పేరిట పూలు దండలు కూడా ఎత్తుకుపోయి ఉంటారు వాళ్ళు, అలవాటే కదా. ఆయన స్వయంగా విన్నవించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇది పరాకాష్ట కాదా? నందిగం సురేష్ అని ఒక వ్యక్తి ఉండే, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుడు. ఆయన మీద కూడా చాలా కేసులు బుక్ అయి ఉన్నాయి. ఒక రౌడీ షీటర్గా ముద్రపడినటువంటి వ్యక్తి. మరి ఆయన జైలు సందర్భంలో కూడా పరామర్శ యాత్ర చేశాడు. అంటే ఇవన్నీ ఓవరాల్గా కన్సాలిడేట్ చేసి మనం చూసినట్టయితే ఈయన పరామర్శించిన కొన్ని ప్లేసెస్ కానీ, వాళ్ళకి జరిగిన నష్టం కానీ, అక్కడ జరిగిన విధ్వంసం కానీ, కొంతమంది వ్యక్తుల్ని పరామర్శించినప్పుడు ఆ వ్యక్తుల స్వభావం కానీ, నేర చరిత్ర కానీ, వీళ్ళందరినీ ఈయన సపోర్ట్ చేస్తున్నాడు అన్న మెసేజ్ స్ట్రాంగ్గా ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తూ ఉంది. అంటే ఇటువంటి మెసేజ్ ఇచ్చేటువంటి, ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి, ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని నాయకుడుగా, లీడర్గా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఓట్లేసి ఆదరిస్తారా? ఇది మీరు అన్నట్టు విమర్శ యాత్ర, శవయాత్ర, ఇంకొక యాత్ర ఏదన్నా పెట్టుకోండి, కానీ అల్టిమేట్గా ప్రజలకి నష్టం కలిగించేది రౌడీ షీటర్లుగా ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయటం అనేది ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు, ఏ రాష్ట్రంలో ఓటర్లైనా ప్రజలైనా అనేది ఈయన తెలుసుకుంటే బాగుంటుంది అనేది మన ఉద్దేశం. అంతే. 2019 ఎన్నికలకు ముందు ప్రజల్ని మోసం చేసి నెత్తి మీద చెదలు పెట్టి ముద్దులు పెట్టి ఓట్లు వేపించుకుని గెలిచి ప్రజావేదిక కూల్చడంతో విధ్వంసం మొదలుపెట్టాడు. ఆ విధ్వంసాన్ని ఇప్పటికీ ఆపలా, కంటిన్యూ అవుతానే ఉంది. మధ్యలో 24 ఎన్నికల్లో ప్రజలు ఓడించినా బుద్ధి లేదు, జ్ఞానం లేదు, సమీక్ష లేదు. ఎందుకు ఓడించారో సమీక్షించుకునే పరిస్థితి కూడా జగన్ దగ్గర లేదు. ఆ విధ్వంసం కంటిన్యూ చేస్తారు. విధ్వంసం కంటిన్యూ అవుతుంది. ముద్దులు పెట్టిన వాళ్ళనే గొద్దులు అనుభవించే పరిస్థితికి వస్తాడు ఆఖరికి. అంతే కదా, ముద్దులు పెట్టినాడు గుద్దారు కదా, ఓట్లు వేసినాడు కొట్టాడు కదా. సో ఈ విధమైన చర్యలు ఈయన చేయటం అనేది ఆ పార్టీకి నష్టం, ఆయనకి నష్టం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నష్టం. ఈ విషయాన్ని, ఈ సంఘటనలు జరిగిన నేపథ్యం చూసి ఎవరైనా సామాన్య ఓటరు అర్థం చేసుకోవాలి అనేది మన ఆకాంక్ష. మొన్న పొరపాటున గ్రహపాటున 39% ఓట్లు వచ్చినాయండి జగన్ రెడ్డికి. ఆ 39%లో 10% మిగిలి ఉంటాయా? ఎట్లా మిగులుతాయండి? ఇంకొక అంశం నేనేమంటున్నానంటే, ఈ విధంగా ఈయన చేత చేపిచ్చి, స్క్రిప్ట్ ఇచ్చి, సలహా ఇచ్చి గైడ్ చేస్తున్నారే, వాళ్ళు ఏమన్నా కుట్ర చేస్తున్నారా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఇట్లా చేపిస్తున్నారు, ఈయన చేత తెలియక చేపిస్తున్నారని నేను అనుకోవట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి మూర్ఖుడిని ముందు పెట్టి ఆడిస్తా వాళ్ళు స్వలాభం కోసం ఈ పనులను చేస్తున్నారంటారా? అటువంటి ఆలోచన నాలాంటి వాళ్ళకి కలుగుతా ఉంది. ఈ విధంగా తెలియక చాలా మంది కలిగింది. ఎస్, ఐ హావ్ మై ఓన్ డౌట్. ఒక సామాన్య వ్యక్తిగా నాకే డౌట్ వస్తుంటే చూస్తున్న వీక్షకులందరికీ కూడా ఈ అనుమానం రాకపోదు కదా. మీరు అన్నట్టు 39% ఓట్లు ఉండవచ్చు. ఈ సంఘటనలు ఇలాగే కంటిన్యూ అయితే ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఈ పార్టీ అధోపాతాళానికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ విధంగా కావాలని ఎవరన్నా వ్యూహాత్మకంగా నడిపిస్తున్నారా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఈ మధ్య చాలా చర్చలు వచ్చిందండి ఈ మాట. జగన్ ఒక అసమర్థుడని, అతనికి ఏమీ తెలీదు, పనికిమాలిన వాడు, ఆ బొమ్మను అడ్డం పెట్టుకుని వెనకాల ఏదో మాఫియా రింగ్ ఆడిస్తుంది, వాళ్ళ చేతులు ఆయుధం పట్టుకుని జగన్మోహన్ చేత పలిగిస్తుంది, ఆడిస్తానన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇంకొక స్టెప్ ముందుకు కూడా వెళ్ళిందండి. ఇంతకుముందు ఎవరైనా ఏ పార్టీ అయినా మీటింగులకు అటెండ్ అయితే ఏదో మందు బిర్యానీ ఇచ్చేటోళ్ళు అనేది ఒక టాక్ ఉండేది. వాస్తవం కథ పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఏం టాక్ వస్తుందంటే, నిన్న జోగి రమేష్ ఇంటి దగ్గర పర్యటన పేరుతో వెళ్ళి గోల రచ్చ చేసిన సంఘటనలో ఒక యువకుడికి 17 years పాపం బైక్, దాన్ని ఏమంటారు, స్టంట్స్ చేయడం కోసం వాడికి గంజా ఇచ్చారనో గంజా ఇచ్చారనో టాక్ వస్తుంది. అంటే పర్యటనకి వెళ్తుంటే ఈ సర్కస్లు ఏంటండి? ఇప్పుడు అతను చనిపోయాడు, రాంబాబు అని వాళ్ళ పార్టీకి సంబంధించిన పార్టీ ప్రెసిడెంట్ చనిపోయాడు కదా. మరి వీళ్ళిద్దరిని పరామర్శించరా జగన్ రెడ్డి గారు? ఎందుకు ఆయనకి ఎందుకు చనిపోయారు వాళ్ళు? వాళ్ళ చావుకి ఎవరు కారణం? ఎవరు బాధ్యత తీసుకుంటారండి వాళ్ళ చావుకి? వాళ్ళు ఏమైనా దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళి వస్తే పరామర్శించేవాడు. జగన్మోహన్ రెడ్డి అభిమానంతో వచ్చి చనిపోయారు. చనిపోతే ఎందుకు? ఎవరు బాధ్యులండి ఆ చావులకి? వాళ్ళే బాధ్యులు. మరి వాళ్ళని కుటుంబం బాధ్యులు, కుటుంబ సభ్యులు బాధ్యులు. వాళ్ళని పరామర్శించరు. ఎవరన్నా నేర చరిత్ర కలిగి ఉంటేనే పరామర్శిస్తారు. దొంగతనాలు, కూనీలు, దోపిడీలు చేస్తేనే జగన్మోహన్ రెడ్డి మనుషులు, ఆయన దృష్టిలో మనుషులు, వాళ్ళని పలకరిస్తాడు. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం ప్రజలకి? నా తీరు అంతే, నా పద్ధతి అంతే, నాకు ఆ పద్ధతికి ఇష్టమైన నా ముందు దగ్గర రావద్దని చెప్తున్నాడు క్లియర్గా. నేనేమంటానంటే, జగన్ రెడ్డి గారు మారండి లేదా పారిపోండి, రెండూ చేయడు.
ఇట్లా చేస్తే మంచిది కాదండి, రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజలు తెలుసుకోవాలి ఏం చేయాలని. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ రెడ్డి పరమ మూర్ఖుడని, తాను చేసే వ్యవహారాలను ఇలాగ ఉంటాయని, పరామర్శల పేరిట శవయాత్రలు చేస్తున్న జగన్ రెడ్డిని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రజలకే తప్ప, ప్రజల చేతుల్లోనే ఉంది తప్ప ఎవరు ఏం చేయలేరంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ